హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్ చూద్దాము. 25 అక్టోబర్ 2025 ఎస్ఐటిఏఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన యుఐడిఏఐ. ఏది ప్రవేశపెట్టిందంటే యుఐడిఏఐ. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎస్ఐటిఏ ఫుల్ ఫామ్ వచ్చేసి స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఎస్ఐటిఏఏ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయటానికి యుఐడిఏఐ మెరిటీ స్టార్టప్ నాసాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మెరిటీ స్టార్టప్ నాసాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎందుకంటే ఇది సైబర్ నేరగాళ్ళు ఉంటారు కదండి, అమాయకులైన ప్రజల నుంచి పెద్ద మొత్తంలో మనీ సొమ్ము కొల్లగొడుతున్నారు కదా, దాని పర్పస్ కింద తీసుకొచ్చారు ఈ స్కీము. నెక్స్ట్, స్పెయిన్లోని గాడో ఎయిర్ బేస్లో ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025. స్పెయిన్లోని గాడో ఎయిర్ బేస్లో ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025. స్పెయిన్లోని గాడో ఎయిర్ బేస్లో అక్టోబర్ 20 నుంచి 31 వరకు స్పానిష్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025 నిర్వహించనున్నారు. ఈ ఎక్సర్సైజ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ ఎక్సర్సైజ్లో పాల్గొంది. పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడం, వైమానిక పోరాటం నైపుణ్యాలను పదును పెట్టడం, మిత్ర దేశాలతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం. దీని లక్ష్యం ఏంటంటే పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, వైమానిక పోరాట నైపుణ్యాలను పదును పెట్టడం, మిత్ర దేశాలతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం. ఒకవేళ మీకు గుర్తుకు రాకపోతే ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓవెన్లో వేలు పెడితే పెయిన్ ఎక్కువగా ఉంటుంది, గాలితో ఇలా ఊదితే పోతుంది. అంతే అండి, ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్, రిషికేశ్లో తొలి కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జ్. రిషికేశ్లో తొలి కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జి. భారతదేశంలో మొట్టమొదటి 132 మీటర్ల కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జి. 132 మీటర్ల కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జిని ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 70 కోట్ల వ్యయంతో 70 కోట్లతో నిర్మించే ఈ వంతెనకు బజరంగ హేతుగా నామకరణం చేశారు. ఏం పేరుగా అంటే బజరంగ హేతుగా నామకరణం చేశారు. ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఏ నదిపై అంటే గంగా నదిపై నిర్మించే ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా, రవాణా పరంగాను ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏ బ్రిడ్జిపై అంటే గ్లాస్ బ్రిడ్జ్. ఏ నదిపై అంటే గంగా నదిపై. ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిషికేశ్లో గ్లాస్ బ్రిడ్జి నిర్మించారు. ఎన్ని కోట్లతో అంటే 70 కోట్లతో నిర్మించి ఈ వంతెనకు బజరంగ సేతుగా నామకరణం చేశారు. ఏం పేరుగా అంటే బజరంగ సేతుగా నామకరణం చేశారు. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్, షేర్ చేయండి. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి.
ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. రిషిగాడు గ్లాస్తో నీళ్లు తాగుతూ గంగపై ఊరికే పోశాడు, బిగ్గరగా అరిచింది. రిషిగా అంటే రిషికేశ్లో, గ్లాస్ అంటే గ్లాస్ బ్రిడ్జ్, బిగ్గరగా బ్రిడ్జ్. ఊరికే ఉత్తరాఖండ్లోని, ఊరికే అంటే ఉత్తరాఖండ్, రిషిగాడు అంటే రిషికేశంలో. గ్లాస్ బ్రిడ్జ్. ఏ నదిపై అంటే గంగా నదిపై. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ IDSను ఈశాన్య సరిహద్దుల రైల్వే. ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ IDS అంటే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ను ఈశాన్య సరిహద్దు రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ను ప్రారంభించింది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ను ప్రారంభించింది. అటవీ ప్రాంతాలలో వన్యప్రాణులను, ముఖ్యంగా ఏనుగులను రక్షించడం ఈ వ్యవస్థ లక్ష్యం. ట్రాక్ల ద్వారా ఏనుగుల కదలికలను గుర్తించడానికి ఇది ఆప్టికల్ ఫైబర్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఏనుగుల కదలికలను గుర్తించటానికి ఆప్టికల్ ఫైబర్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఏనుగులు ఉత్పత్తి చేసే కంపనాలను సెన్సార్ కేబుల్ ద్వారా గుర్తించి కంట్రోల్ రూమ్కి రియల్ టైమ్ హెచ్చరికలను పంపుతుంది. అదే అండి, ట్రాక్ల దగ్గర ఏనుగులు వస్తుంటాయి కదండి, అవి వచ్చే సిస్టమ్ని అంటే సంకేతాలను మొదలే ఇక్కడ ఉండేవన్నీ కనుక్కోవడానికి ఆ సిగ్నల్స్ ఇచ్చేయండి. ఏనుగులను రక్షించడంలో దీని ప్రాధాన్యత. దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఏనుగులు ఇటు అటు ఎక్కువగా అడవిలో తిరుగుతూ ఉంటాయి. ఏనుగులు అంటే ఏనుగులు. ఈశాన్యం అంటే ఈశాన్యం అడవిలో ఎక్కువ. అంటే ఆప్టికల్ ఫైబర్, ఇక్కడ ఉంది చూడండి, ఆప్టికల్ ఫైబర్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి రైల్ పైన ట్రాక్ బ్రిడ్జి పైన రైలుకి ఎదురుగా ట్రాక్ బ్రిడ్జి పైన వస్తుంటాయి కదండి, దాన్ని రక్షించడంలో రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో. ఏ పరిధిలో అంటే రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఈశాన్య సరిహద్దు. నెక్స్ట్ IUCNలో 90వ సభ్యదేశంగా తువాలు. IUCNలో 90వ సభ్యదేశంగా తువాలు. దీని ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నేచర్లో 90వ సభ్యదేశంగా తువాలు చేరింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ తువాలు ప్రపంచంలోనే అతి చిన్న ద్వీప దేశాలలో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతి చిన్న ద్వీప దేశాలలో అంటే నలుమూలల వాటర్తో కూడిన దేశం అండి. చిన్నది తువాలు. నలుమూలల ఇటుపక్క నలుమూలల ఉన్న వాటర్తో నిండిన దేశంలో చిన్న దేశం ఒకటి ఇది.
ప్రస్తుతం ఈ దేశం వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరిగి అంటే సముద్ర మట్టం పెరిగి మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఈ మధ్యన న్యూస్లో కూడా వచ్చిందండి ఈ వార్త. దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. తువాలు ₹90 మాత్రమే. అంటే తువాలు దేశం. ఎన్నవది అంటే ₹90 అంటే 90వ దేశం. 90వ సభ్య దేశంగా తువాలు అంటే దేంట్లో అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో 90వ సభ్య దేశంగా తువాలు చేరింది. ఈ 90వ సభ్య దేశంగా తువాలు చేరింది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. నా వేలో చెప్పానండి. చూసేవాళ్ళు ఒక లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.